సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం బెజ్జంకి, పాపాయపల్లి, ఎల్లంపల్లి గ్రామాలలో లక్ష్మీ నరసింహస్వామి వారి ఉత్సవ మూర్తుల విగ్రహాలను గజవాహనంపై ఊరేగించారు. స్వామివారికి గ్రామంలోని పలువురు మహిళలు మంగళహారతులతో కొబ్బరికాయలు కొట్టి స్వాగతం పలికారు. దుష్ట శిక్షణ నివారణ కొరకు స్వామివారు గ్రామ సందర్శన చేస్తారని వేద పండితులు తెలిపారు. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల భాగంగా సప్తమిలో స్వామి పైకి వస్తాడు. నవమి రోజు పులికాపు, ఏకాదశి రోజు కళ్యాణము, ద్వాదశి నాడు గుర్రవాహనము, స్వామి ఊరేగింపు, త్రయోదశి నాడు పులి, చతుర్దశి నాడు గరుడు, పౌర్ణమి నాడు బండ్లు, నాడే రోజు గజవాహనము. ఇది 3 ఊరు తిరుగుతాడు స్వామి. ఆపన్నపల్లె, ఎల్లంపల్లె, బెజ్జంకి గ్రామంలో ఉన్నటువంటి దుష్ట శిక్షణ నివారణార్థం కొరకు స్వామి ఊరేగింపు గజవాహనం తిరుగుతాడు. పౌర్ణమి రోజు రథోత్సవం, తెల్లారి సాయంత్రము జాతర, తెల్లవారితే తదియారంగా స్వామివారి దివ్య రథోత్సవం తిరుగుతుంది.